అందరికీ నమస్కారం. ఈరోజు కొంతమంది మనకి కామెంట్ రూపేణ కామెంట్స్ పెట్టిన వారికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియపరచాలి. చాలామంది సీక్రెట్స్ బయట పెట్టండి అంటున్నారు. అలాగే ఒక కలకత్తాలో జరిగిన సిచ్యుయేషన్ గురించి కూడాను చెప్పండి అంటున్నారు. సో ప్రస్తావన అయితే చెయ్యొచ్చు. ఆ ప్రశ్న వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అలాగే శ్రీధర్ గారు మనకి ఒక ప్రశ్న అడిగారు. శ్రీధర్ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే డిజిటల్ వాచి, స్మార్ట్ వాచి. డిజిటల్ వాచి అన్నారు, స్మార్ట్ వాచి కూడా పెట్టవచ్చా అని అడిగారు. ఇలాగా అడిగిన వాళ్ళల్లో మీరు 8వ పర్సన్. అయితే మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ పెట్టారు. వాళ్ళ ఫోన్లోను ప్లస్ మెసేజ్ పెట్టారు వాట్సాప్ లో. సార్ ఇది డిజిటల్ వాచి అనగానే మనం సహజంగా వాచ్ మనం అనుకుంటాం. కానీ ఆ వాచ్ లోపల పరికరాలు అన్ని 9 గ్రహాలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. బాగా గమనించాలి. డిజిటల్ వాచే నేను పెట్టమంటానికి కారణం ఏంటంటే మీకు దాంట్లో ఉన్న అక్షరాలు మీకు కనపడాలి. అక్షరాలు కనపడడం అనేదంటే రాహుకి సంబంధించింది. రాహు మీ లగ్నానికి 6వ భావంలో ఉన్నారు. మీరు రాహుని ఎంత ఉపయోగించుకుంటే అంత హైక్ అవుతారు మీ జీవితంలో. నెంబర్ 1. రెండోది మీ లగ్నం మన దీంట్లో యాప్‌లో ఏస్తే ధనుర్ లగ్నం వచ్చింది. ధనుర్ లగ్నానికి రాహు గ్రహము మీకు పాపి అవుతారు. 3వ భావాధిపతి అవుతాడు. అలాగే 12వ భావంలో కేతు. కేతు కనెక్టింగ్ విత్ జూపిటర్. జూపిటర్. సో మీరు మెటీరియలిస్టిక్‌గా కనపడమాకండి. కానీ రాహుని వాడండి. మెటీరియలిస్టిక్‌గా కనపడమాకండి. రాహుని ఉపయోగించండి. అంటే దీంట్లో మీరు ఈ డిజిటల్ వాచ్ పెట్టుకోవటం వలన డిజిట్స్ కనపడాలి. మీరు దాన్ని సెట్టింగ్స్‌లోకి వెళ్ళి వాచ్ లాగా పెట్టుకుంటే మళ్ళీ అది పనిచేయదు. వాచ్ లాగా పెట్టారు అంటే ఈ లగ్నానికి శని ఉచ్చంలో ఉండి రవితో సంబంధం పెట్టుకుని లగ్నాన్ని చూస్తున్నారు. అంటే మిమ్మల్ని బద్ధకస్తుడు చేసేస్తాడాయన. ఖచ్చితంగా చేసేస్తాడు. పైగా రవితో సంబంధం. భాగ్యాధిపతి అయిన రవి శనితో ఎప్పుడైతే యుతిలో ఉంటారో మీకు నాలెడ్జ్ విపరీతంగా ఉంటది. కానీ ఎపీరియన్స్ ఉండదు. మీరంత నాలెడ్జ్ గల వ్యక్తా అనేది ఎవరికీ తెలీదు. సో మీరు కొంచెం స్పిరిచువల్‌గా, సాక్రిఫైగా, లెట్ గోగా మీ దగ్గర ఒక రూ. 10 ఉంటే ఒక రూ. 2 దానం చేయండి. మీ దగ్గర కొంచెం అన్నం ఉంటే ఒక గుప్పెడన్నం ఏమైనా మన దగ్గరలో ఉన్న జంతువులు లేకపోతే కోళ్ళు వాటికి పెట్టండి. ఇలా పెట్టడం వలన ఏంటంటే లగ్న చతుర్థాధిపతి అయిన జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్ కనెక్టింగ్ విత్ కేతు. కేతు ఈజ్ ఎ స్పిరిచువల్. సో మీరు ఇలా చేస్తే చాలా బావుంటది. ఆ డిజిటల్ వాచీలో నేను అయి ఏంటంటే గంటల ముల్లు, నిమిషాల ముల్లు, సెకన్ల ముల్లు అది కనపడకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. గంటల ముల్లు కనపడితే అది శని. నిమిషాల ముల్లు కనపడితే మిగతా గ్రహాలు. అదే కనుక సెకన్ల ముల్లు కనపడితే అది చంద్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే ఇంకా కేతు గురించి చెప్పలేదని మీరు బాధపడతారేమో. కాదు. కేతు ఏంటంటే సెట్టింగ్ చేసేటప్పుడు మీరు సెట్టింగ్స్ నొక్కుతారు కదా! నొక్కినప్పుడు అది కోడింగ్. అది లోపలికెళ్ళి మీకు ఏదైతే కావాలో దాన్ని బయటికి తీసుకొస్తది. ఆ కోడ్ మీరు అది సెట్టింగ్ అని అందరూ అంటున్నారు. సెట్టింగ్ కాదండి. సెట్టింగ్‌కి మనం నొక్కితే
లోపల దానికి కోడ్ వస్తది. ఆ సెట్టింగ్స్ నొక్కగానే మీకు ఏం కావాలో అయన్నీ బయటకొస్తాయి. మళ్ళీ ఏదైతే మీకు కావాలో దాన్ని నొక్కితేనే, ఆ కోడ్ ఇస్తేనే అది బయటకొస్తది. కోడింగ్ కారకుడు కేతు. సో, అదంతా బాగానే ఉంది. కాబట్టి అది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? రెండో క్వెషన్ మీరు అడిగిందే. నా జాతకం ప్రకారము ఏ దిశలో ఉన్న దేవాలయానికి వెళితే నాకు కలిసొస్తుంది అన్నారు. చూడండి భాగ్యాధిపతి అయ్యారు. అంటే తూర్పు స్థానానికి అధిపతి అయ్యారు. అంటే ఎవరు? రవి. రవి టెంపుల్స్ బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ ఈజ్ ఎ నాట్ టెంపుల్ కారక. జూపిటర్ ఈజ్ ఎ నాట్ టెంపుల్ కారక. రవి ఈజ్ ఎ టెంపుల్ కారక. ఓకేనా? ఆయన ఏం చేశారు? ఇక్కడ పరివర్తనం జరిగింది. శుక్రుడు ఇంట్లో రవి, రవి ఇంట్లో శుక్రుడు. వీళ్ళిద్దరు పరివర్తనం చెందారు. సో మీకు ఆత్మకారకుడు రవి కాబట్టి, త్రికరణ శుద్ధిగా ఉండేది ఆత్మే కాబట్టి, ఆయన దక్షిణ దిశని సూచిస్తున్నాడు. ఆయన దక్షిణ మరియు పడమర దిశలు ఏదైనా పర్వాలేదు. దక్షిణం పక్క గాని, పడమర దిశ గాని. ఎందుకంటే తులా రాశి వచ్చేటప్పటికి పడమర దిశని సూచిస్తది. పడమర దిశని సూచిస్తది. అయితే ఇంత కరెక్ట్‌గా మీకు కావాలి అని అనుకుంటే, మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల వారి దగ్గరికి వెళ్లి, భిన్న అష్టక వర్గు, సర్వ అష్టక వర్గు అని 2 ఉంటాయి చక్రాలు. భిన్న అష్టక వర్గు, సర్వ అష్టక వర్గు. సర్వ అష్టక వర్గులో కన్నా భిన్న అష్టక వర్గులో రవి భిన్న అష్టక వర్గు తీసుకోండి. రవి భిన్న అష్టక వర్గులో ఏ దిశలో ఎక్కువగా మీకు పాయింట్స్ ఉంటాయో ఆ దిశలో ఉన్న టెంపుల్‌కెళ్లి చేస్తే 100కి 100% మీకు ఫలితం వస్తుంది. అది ఉత్తర దిశలో ఇచ్చారా? దక్షిణం ఇచ్చారా? పడమర ఇచ్చారా? తూర్పు ఇచ్చారా? అనేది భిన్న అష్టక వర్గులో కనపడుతుంది. సో, భిన్న అష్టక వర్గులో గనక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు రవి ఆల్రెడీ తులారాశిలో ఉన్నారు కాబట్టి, తులారాశిలో కూడాను కొన్ని బిందువులుంటాయి కాబట్టి, దాని ద్వారాగా చెప్పడం జరిగింది. అయితే భిన్నాష్టక వర్గులో ఒకసారి మీరు డిటెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్ ముఖేష్ పాటిల్ గారు అడుగుతున్నారు. ఏమని? రాబోయే సంవత్సరంలో సింహ రాశిలో, సింహ లగ్నంలో రాశి గాని, లేక లగ్నం గాని కేతు ట్రాన్సిట్ అవుతున్నారు. దాని మూలంగా వచ్చే ఫలితాలను కొంచెం మాకు తెలియపరచండి అని అడిగారు. పాటిల్ గారు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సింహ లగ్నమైన, సింహ రాశి అయినా సరే కేతు ట్రాన్సిట్ ఇన్ లియో సైన్. ఈ లియో అంటే సింహ రాశిలో ఈ కేతు ట్రాన్సిట్ అవుతుంది. కేతు ట్రాన్సిట్ అయ్యేటప్పటికి కేతు ఎవరు? ఆయన ఒక ట్రావెలర్. ట్రావెలర్. ఈయనకి గైడెన్స్, గైడ్‌లైన్, గైడ్‌గా పనిచేసేది ఎవరంటే రవి. మీరు పుట్టినప్పుడు మీ లగ్నానికి, మీ లగ్నానికి రవి ఎక్కడున్నారో చూడండి. చూసిన తర్వాత లగ్నంలో సింహ లగ్నం, సింహ రాశిలో ఏముంది నక్షత్రం? ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్రం అంటే 2 మంత్స్ ట్రావెల్ చేస్తాడాయన. ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో 2 మంత్స్ ట్రావెల్ చేస్తాడు. ఈ 2 మంత్స్‌లో మీరు చేసుకోవాల్సింది డీకోడింగ్ ఎలాగా? అలైన్‌మెంట్. డీకోడ్ చేసే విధానం, అలైన్‌మెంట్ 2 చెప్తున్నాను నేను. దీన్ని ఎప్పుడైతే కేతు ట్రాన్సిట్ ఇన్ ఉత్తరా నక్షత్రం, నాటల్ చార్ట్‌లో రవి ఎక్కడున్నారో చూసుకోండి. అదొకటి పక్కన రాసుకోండి. ఈ 2 నెలల్లో ఈయన ఎప్పుడైతే వస్తాడో సింహరాశిలో, ఆ 2 నెలలు ఈ రవి ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాడనేది చూడండి. చూసుకొని ఫలితాలు రాసుకోండి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 ఆ తర్వాత పుబ్బా నక్షత్రం 4 పాదాలున్నాయి. 4 రెళ్ళు 8 నెలలు. ఈ 8 నెలల్లో ఇది ఎందుకని చెప్తున్నానంటే రవిని వదలొద్దండి. ఎందుకంటే రవి ఇంటిలో ఉన్నాడాయన. రవి ఇంటిలో ఉన్నాడు. అంటే రవి ఖచ్చితంగా కేతుకి కర్కాటక రాశిలోకెళ్ళే దాకా ఈయన గైడ్‌గా పనిచేస్తాడు. గైడ్‌గా పనిచేస్తాడు. ఏమేం చేయాలనేది మొత్తం ఈయన చెప్తూ ఉంటాడు. అలాగే శుక్రుడు నక్షత్రంలో ఉంటాడు. ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు.
అప్పుడు మీ నాటల్ చాట్లో శుక్రుడు ఏ భావంలో ఉన్నారో చూసుకోండి. చూసుకుని 3-10 అధిపతి అవుతాడు ఆయన. ఓకేనా? 3-10 నాటల్ చాట్లో ఉన్న శుక్రుడు, ఇవి 3 ప్లస్ ఈ 8 నెలల్లో ఏ ఏ రాశిలో ట్రాన్సిట్ అవుతున్నారో ఆ రాశి ఫలితాలు అంటే మొత్తం కలిపి మీకు కేతువు ద్వారాగా వస్తా ఉంటాయి. ఇది మీకు తీసుకోవాల్సింది. ఓకేనా? ఆ తర్వాత మఖా నక్షత్రం ఉంది. మఖా నక్షత్రం 4 పాదాలు. 4 పాదాలు అయినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. డైరెక్ట్ 4th లార్డ్ ఈజ్ ఎ కేతు. వృశ్చిక రాశికి అధిపతి కేతువు, ఇంటర్నల్ కోఆర్డినేటర్ ఈజ్ ఏ మార్స్. అంతే. ఇంక దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు. మీరు ఏ ఫలితం వేసుకోవాలన్నా కూడాను కేతు 4వ భావాధిపతిగా తీసుకోవాలి. మీ జన్మ లగ్నంలో కేతు ఎక్కడైతే ఉన్నారో దాని ఫలితము ప్లస్ ఈ 4వ భావ ఫలితం. అంటే ఇందాక చెప్పినవి కూడా ఇలాగ భావాలు కూడా తీసుకోవాలి మీరు. లగ్న భావము రవి, అలాగే శుక్రుడు తృతీయ దశమాధిపతి ఉన్న స్థానాధిపతి. సో ఇవి ఈ విధంగా క్రోడీకరించుకొని చేసుకుంటే ఆ మఖా నక్షత్రంలో కేతువు మళ్ళీ 8 నెలలు ఉంటారు ఆయన. మళ్ళీ 8 నెలలు ఉంటాడు. 8 నెలలు కూడాను ఈ కుజుడు ఏ విధంగా ట్రాన్సిట్ అవుతూ ఉంటాడో ఏ ఏ రాశిలో ఆ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఓకేనా? దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీరు ఒక రేకులతో సంబంధం ఉన్న ఇల్లు కానీ లేకపోతే మీకు తూర్పు వైపు వచ్చే రోడ్డు కొంత దూరం వెళ్ళి ఆగిపోయే ప్రదేశంలో ఒక స్థలం కానీ కొనే అవకాశాలు ఉన్నాయి. రెండోది, లేదండి మాకు ఇల్లు ఉన్నదండి, మా పరిస్థితి బాగానే ఉంది అన్నారనుకోండి, ఆ ఇల్లు కారుతుందండి కాబట్టి అంటే తాటాకిల్లో పెంకుటిల్లో ఉంటది, అది తీసేసి కొత్తగా రేకులు వేసుకుందామనే ఆలోచన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసింది. లక్ష్మి గారు కలకత్తా ఇన్సిడెంట్ గురించి సార్ అని అన్నారు. ఒక ఇన్సిడెంట్ జరగాలంటే ఖచ్చితంగా గ్రహాల ప్రభావం ఉండాల్సిందే. నేను ఆల్రెడీ పోయిన నెలలోనే నేను చెప్పాను. నేను హజ్ యాత్రకి వెళ్ళక ముందులో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. బాగా గమనించండి. వృషభ లగ్నం భారతదేశాన్ని బ్యాలెన్స్ గా పెట్టగలిగే శక్తి కలిగిన గ్రహాలు 4: గురువు, శని, రాహు, కేతు. ఇవి ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో చూసుకోవాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు 2019 నుంచి చెప్తున్నాను. 2019 23/9/2020లో భారతదేశం మీద గాయకులు, నటులు, సంగీత విద్వాంసులు మరణాలే గాని లేక డ్రగ్కి అడిక్ట్ అవడం కానీ పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు అన్నాను. గత వీడియోలో అంటే పోయిన నెలలో అనుకుంటా చెప్పింది. 1/11/2023లో రాహు ట్రాన్సిట్ ఇన్ ఉత్తర రాశి, ఉత్తరానికి సంచారం, ఉత్తర స్థానానికి సంచారం. భారతదేశం ఉత్తరం వైపు నుంచి తలకాయ నొప్పి మొదలవుద్ది అని చెప్పాను. ఆల్రెడీ బంగ్లాదేశ్, తర్వాత ఈ ఉత్తర వైపే ఉన్న కలకత్తా, ఇవి అన్నీ వచ్చేస్తాయి. ఉత్తర దిశ, అలాగే ఉత్తర వాయువ్యం, పశ్చిమ వాయువ్యం, పశ్చిమం, దక్షిణ నైరుతి, దక్షిణం,
కేరళలో కూడా అవాంతరాలు వస్తాయన్నాను. అంటే మన భారతదేశానికి మాత్రమే చెప్పాను. అలాగే ఈ గ్రహాలు ఏ ఏ కంట్రీస్ మీద ప్రభావితం చేస్తాయంటే పడమర, పశ్చిమ వాయువ్యం ఇటు మాత్రం కొంచెం మారణ కాండాలు, బాంబింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. అంటే జ్యోతిష్యపరంగా జరుగుతాయి అని అంటున్నారు. దీన్ని ఆపలేరా అని మీరు అనుకోవచ్చు. ఆపలేము. వాస్తవం చెప్తున్నా. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఆపలేం. కారణం ఏంటంటే మనిషి యొక్క మెంటాలిటీ, ఆధిపత్య పోరు. గొడవలు ఎందుకు అవుతున్నాయి? భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వృషభ లగ్నానికి శని ఎవరు? బాధకుడు. ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాడు? రాహుతో సంబంధం పెట్టుకున్నాడు. ఏం జరుగుద్ది? 9వ స్థానంలో ఉన్నాడు. కులాల్లో చిచ్చులు రేగుతాయి. 9వ స్థానం అనేది ఏంటి? దైవానికి సంబంధించింది. శని మూల త్రికోణంలో ఉన్నారు. రాహుతో సంబంధం పడిపోయింది. గురువు లగ్నంలో కూర్చుని పోయారు. కేంద్రాల్లో ఉన్నాయి. ఇక నేను చెప్పేది అమ్మా లక్ష్మి గారు, మీరు ఈ రోజు నుంచి మీరు డేట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే రాహుకి కేంద్రంలో కుజుడు, రాహుకి కేంద్రంలో లేదా త్రికోణంలో కుజుడు వచ్చినప్పుడు యుద్ధాలు సంభవిస్తాయి, బ్లాస్టింగ్స్ సంభవిస్తాయి, మారణ కాండాలు సంభవిస్తాయి. గత సంవత్సరంలో కూడా చెప్పాను నేను. అదే జరిగినాయి. పాలస్తీనా అవన్నీ కొట్టుకున్నారు కదా, చంపుకున్నారు కదా. సో ఇప్పుడు జరగబోతోంది, రాబోయే కాలంలో జరగబోతోంది. ఎందుకంటే రాహు నుంచి 11వ భావంలో ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు 10వ భావంలోకి వస్తాడు. ఎవరు? కుజుడు. వచ్చినప్పుడు 10th ఆస్పెక్ట్ పడుతుంది. అదొకటి తలకాయ నొప్పి. రెండోది శనికి త్రికోణంలో ఉంటాడు, పంచమ భావంలో. సో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందుకనే భగవంతుణ్ణి ఆరాధించండి. భగవంతుడా ఎటువంటి సిచ్యువేషన్స్ తీసుకురావద్దు నాయన. నేనైతే ఒకళ్ళని కాదన్నా, భారతదేశంలో ఉన్నవాడు ప్రతి ఒక్కళ్ళు ఈ కులం ఆ కులం అని కాదు, మనం మానవులం, మానవ జాతి. మనం అందరం హ్యాపీగా ఉంటే భగవంతుడు కూడా హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కులానికి సంబంధించి, మీరు హిందువులా, మీ ఇష్ట దైవాన్ని కోరండి. క్రిస్టియనా, ప్రభువుని కోరుకోండి. ముస్లిమా, అల్లాని కోరుకోండి. ప్రేమ, ఆప్యాయత, అభిమానం అనేది ప్రతి మనిషిలో ఉండాలి అనే భావన కలగాలి అని పెట్టండి. భగవంతుడి సన్నిధిలో పెడితే మీ సంకల్ప బలం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇబ్బంది ఏముండదు. సో ఇటువంటి అవాంతరాలు అనే విషయం మీద నాకు ఒక గతంలో అనుభవంలో ఉన్న విషయం చెప్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి, తనకెవరో చెప్పారు, మా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు, అల్లుడు గురించి చూసి ఫస్ట్ అత్తమామని పిలిపించాను. తర్వాత వీళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటే, అంటే ఉభయులు అనుకుంటే, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఉభయులు అనుకుంటే నా దగ్గరికి రండి. లేదు వాళ్ళిద్దరూ విడాకులు తీసేసుకోవాలనుకుంటే నా దగ్గర రాక్కర్లేదు, కోర్టుకి వెళ్ళిపోతే సరిపోతుందన్న. తర్వాత వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు, నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఉభయులకి చెప్పింది ఒకటే విషయం, వీళ్ళిద్దరిని ఎక్కడో ఒక చోట వేరే కాపురం పంపించేశారు. ఇద్దరు పిల్లలు. ఎందుకంటే అక్కడ రాహు శుక్ర చంద్ర కాంబినేషన్ వచ్చేసింది. అత్తగారి మూలంగా కోడలికి, కోడల మూలంగా అత్తగారికి పడదు. అది ఎందుకు పడదు అనేది నేను చెప్పను. నా వీడియోస్ చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా? సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. అలాగే 2006, 7, 8 ఆ టైంలో ఒక పెద్ద కేసు
దాంట్లో ఆడపిల్లలు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని నన్ను అడిగారు. అడిగితే నేను వారి దగ్గర ఒక మాట తీసుకున్నాను. ఏం మాట అంటే, దీంట్లోంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళు మా ఇంటికి రాకూడదు. మాకు ఫోన్‌లో మాట్లాడకూడదు అని. తప్పనిసరిగా సార్ అన్నారు. తప్పనిసరిగా అన్నారు. సరే అన్నారు. ఎంతైనా వాళ్ళ ఆలోచన వేరు గదా! హ్మ్. అయితే అప్పట్లో సెల్ ఫోన్ ఉంది. మా దగ్గర కూడా. దాంట్లో ఉన్న ఆడపిల్లలందరిని గ్యాదర్ చేసి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే, "ఫలానా డేట్ కల్లా మీరు బయటపడతారు. పిల్లలు బయటపడిపోతారు. వాళ్ళది ఇది. వీళ్ళకి ఈలోపు ఇన్ని శనివారాలు శనికి తైలాభిషేకం చేయమనండి" అని చెప్పారు. అదే టయానికి దేవుడి దయ వల్ల అందరూ బయటకొచ్చారు. వచ్చిన తర్వాత చాలా హెరాస్ చేశారు వాళ్ళు. ఎంత హెరాస్మెంట్ చేశారంటే, ఎంతైనా మేము డబ్బిస్తాం. ఆ వ్యక్తిని చూపిచ్చండి. ఎంతైనా ఇస్తాం డబ్బులు. చూపిచ్చండని. లేదంటే ఆయన మాట తీసుకున్నాడు ముందలే. ఎందుకంటే ఇట్లాంటియన్నీ తెలుసమ్మా నాకు. ఐ హావ్ 34 ఇయర్స్ ఇన్ ఆస్ట్రాలజీ. మనం చెప్పినా నమ్మరు. ఎందుకంటే కర్మానుసారిణే బుద్ధిహీన్. భగవంతుడు చెప్తున్నాడు. కర్మానుసారిణే బుద్ధిహీన్. కర్మఫలం నువ్వు అనుభవించాలి. అనుభవించే యోగం ఉన్నప్పుడు నేనెంత చెప్పినా నువ్వెలా వింటావు? వినలేవు గదా! సో, ఇట్లాంటి కేసుల విషయాల్లో మేము డిటెక్ట్ చేసినా కూడా మేము చెప్పం. ఎందుకు చెప్పమంటే, ఈ తలకాయ నొప్పులెక్కువ. తలకాయ నొప్పి ఎక్కువ. గతం వీడియోల్లో కూడా చెప్పాను నేను. ఈ ఎలక్షన్స్ గురించి కూడాను అడిగితే, మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండు ఆవిడ బాగా స్ట్రెస్ చేపిచ్చింది నాకు. చేపిస్తే సరేలేమ్మా చెప్తానని చెప్పడం జరిగింది. ఆవిడ ఇంకా మళ్ళీ మా మీద ఒత్తిడి తీసుకొనొస్తుంది. యూట్యూబ్‌లో గూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ ఇదిగోండి ఇది అని చూపిచ్చండి అని. అదైతే ఇప్పుడు జరగదు. చెప్పను నేను. అయితే ఏంటంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నేను కూడా చిన్న ఉద్యోగిని. ఇప్పుడు ఈ తలకాయ నొప్పితో ఉద్యోగంతోనే తలకాయ నొప్పిలో ఇబ్బంది పడతా ఉంటే, ఈళ్ళ తలకాయ నొప్పి మళ్ళీ నేను తెచ్చుకుంటే అంత అవసరమా? లేదు. కాబట్టి నేను కొంచెం తెలియని వాళ్ళకి తెలియపరచడం. శాస్త్ర పరిజ్ఞానం పెంచడం కోసం. అంతే వేరేది ఏమీ లేదు. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే రాబోయే కాలంలో మంచి అవకాశం వస్తోంది. మా ఆస్ట్రో ఎస్‌బి టీమ్ వాళ్ళు నిన్నే చెప్పారు ఒక ప్రోగ్రామ్ గురించి. అది కూడాను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. అది ఎప్పటినుంచి ఏంటి అనేది. ఏ విధంగా ఉంటుంది అనేది ప్రోగ్రామ్. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్ హ్మ్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, "గురువుగారు నమస్కారం. అందరూ జ్యోతిష్యం నేర్చుకోలేరు. అది నేర్చుకోవాలి అంటే ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉండాలి తెలుపగలరు?" ఢిల్లేశ్వరరావు గారు, మీరడిగిన క్వెషన్ చాలా అద్భుతమైంది. దీంట్లో జ్యోతిష్యం నేర్చుకోవాలి అంటే మాత్రం దీంట్లో అన్ని గ్రహాల ప్రభావం ఉండాలి. వాటిల్లో మెయిన్ ఉండాల్సింది మెర్క్యూరీ అండ్ జూపిటర్ ప్లస్ వీనస్. ఇవి కనుక ఉంటే జ్యోతిష్యం నేర్చుకుంటారు. అది ఎంతవరకు నేర్చుకుంటారంటే ఒక 30% నేర్చుకుంటారు. అది పుస్తకాలను పట్టి నేర్చుకుంటారు. అంతే. అయితే అది ఎక్కడ రావాలి అనేది క్వెషన్. సో, పంచమానికి సంబంధం ఉండాలి ఈటికి. ఉంటే లేదా 9దో స్థానానికి సంబంధం ఉంటే జ్యోతిష్యంలో పీహెచ్‌డీ, డాక్టరేట్ తీసుకుంటారు. కానీ చెప్పరు. చదువుతారు, రాస్తారు, పాసవుతారు. కానీ చెప్పరు. ఎప్పుడైతే చెప్పాలి అనేదొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో అనుభవం అనేది రావాలి.
మస్ట్ అండ్ షుడ్ అనుభవం రావాలి. అనుభవం రావాలి అంటే కేతు ఉండాలి, శని కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 గ్రహాలకి కేంద్ర కోణాలలో గురువు గాని, శుక్రుడు గాని, బుధుడు గాని ఉంటే ఖచ్చితంగా జ్యోతిష్య ప్రావీణ్యత ఉంటది. చెప్తారు కూడాను. చెప్పగలుగుతారు కూడాను. చాలా మంది జ్యోతిష్యం చదివాము. మేము ఈ ఇదేంటే దాంట్లో ఉన్న స్టేజెస్ ఏది ఆహ్, ఆహ్, ఒక సర్టిఫికేటు అలాగనమాట. ఒక 2, 3 సర్టిఫికేట్‌లు సంపాదించుకుంటూ అంటే చదవాలి అనే ఇంట్రెస్ట్‌తో చదువుతారు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. చదువటానికి చదవడం వేరు. చదివిన దాన్ని అనుభవంలో తీసుకొని చెప్పడం వేరు. సో, చాలామంది ఇప్పుడు చాలా కోర్సెస్ పెడుతున్నారు. అలాగే ఏంటంటే కొంచెం యూనివర్సిటీస్‌లో కూడాను ప్రొవైడ్ చేశారు శాస్త్రాన్ని. సో, ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి చేస్తున్నారు. సో, వాళ్ళు ఏంటంటే పుస్తకంగా పుస్తక నాలెడ్జ్ ఎంతైతే ఉంటుందో, పుస్తకంలో ఉండేదంతా ఏంటంటే మీకు డైరెక్షన్ చూపిస్తది. ఇదిగో ఈ డైరెక్షన్ వెళ్ళండని. దాంట్లో ఆ డైరెక్షన్‌లో ఒడిదుడుకులుంటాయి. రాళ్ళుండొచ్చు, రప్పలుండొచ్చు, గోతులుండొచ్చు, కొండలుండొచ్చు ఇయన్నీ. సో, ఇయన్నీ ఎలాగొస్తాయంటే మీకు అనుభవంలో బయటకొస్తాయి. అనుభవం అనేది పదం వచ్చింది అంటే సాటర్న్ అండ్ కేతు మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. ఇంకో విషయం, మీరు నా ఛానల్ చూస్తున్నారు అనంటే దాని అర్థం ఏంటంటే మీ యొక్క నక్షత్రం అంటే మీ యొక్క రాశి గాని, లగ్నానికి గాని రాహు మస్ట్ అండ్ షుడ్ కేంద్ర కోణాలతో లేపోతే కేంద్రాధిపతులతో సంబంధం ఉంటేనే నా నా ఛానెల్ చూస్తారు. లేతే ఎవ్వరు చూడరు. మీ జాతకంలో ఉంటేనే చూస్తారు. లేతే చూడరు. అది బాగా గమనించండి. ఓకేనా? కాబట్టి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవటంలో తప్పు లేదు. పరిజ్ఞానం పెంచుకోవడంలో తప్పేముందండి? ఓకేనా? కాబట్టి ప్రతి జాతకంలో ఉంటాయి. ప్రతి జాతకంలో సిక్స్త్ సెన్స్ అంటారు. మళ్ళీ అదేంటది? సిక్స్త్ సెన్స్ అంటారు. అదే. ఇదేంటంటే కేతు అండ్ సాటర్న్ అండ్ రాహు. దా ఈ 3 గ్రహాలు చాలా ఇదనమాట. అయితే గురువు దేనికండి అంటే మీరు చదివిన దాన్ని అర్థం చేసుకునే ఎక్స్‌ప్లెయినర్ జూపిటర్, కాలిక్యులేటర్ మెర్క్యూరీ. సో, దాన్ని ఏ విధంగా చెబితే మీకు అర్థమవుతది అందంగా, పొదిగించి చెప్పేది శుక్రుడు. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. మా బాల్ నమస్తే సార్. మై డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లీజ్ అమలాపురం గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఉందా? లైఫ్‌లో తీసుకునే జాగ్రత్తలు. నరేష్ బాబు గారు అడుగుతున్నారు. ఆయన 82. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. మా పెద్దబ్బాయి దాంట్లో రాహు అండ్ మూన్ సంబంధం ఉంది. రాహు 12లో ఉన్నారు. మూన్ లగ్నంలో ఉన్నారు. నా డౌట్ ఏంటంటే వాళ్ళిద్దరికి సంబంధం అంటున్నారు. ఏంటో కొంచెం క్లియర్ చేయండి అన్నారు. అమ్మా 12వ భావంలో రాహు ఉంటే రాహు మీదుగా మూన్ వచ్చేసారు. సో, అదేమవుతుంది? తల్లి తరపున 2 వివాహాలు గాని, అబార్షన్స్ గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యువు గాని సంభవించి ఉంటది. నంబర్ 1. నంబర్ 2 ఈ పిల్లాడు మీ దగ్గరున్నంత సేపు మానసిక ఆందోళన మీకు ఉంటది, పిల్లాడికి ఉంటది. 12వ భావం అంటే దూరం. తల్లి జన్మ క్షేత్రము నుండి, తల్లి నుండి ఎంత దూరంగా ఉంటే
తల్లి కొడుకు హ్యాపీగా ఉంటారు అని అర్థం. అంతే, వేరేది ఏమీ లేదు. సో, దాంట్లో సర్పదోషం ఉంది. కాబట్టి దానికి కొంత రెమెడీస్ చెప్తున్నాను. ఆ రెమెడీస్ మీరు చేసుకోండి. ఆల్రెడీ నేను చాలా రెమెడీస్ చెప్పినయి ఉన్నాయి. వాటిని బట్టి మీరు చేసుకోండి. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇద్దరికీ భోజనం పెట్టండి. ఇద్దరి పేరున పితృదేవతలకి భోజనం పెట్టండి. ఏదో పితృదేవతలకి భోజనం పెట్టండి అంటే ఏదో పెట్టడం కాదండి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనం పిండ ప్రదానం చేస్తాం. అది కాదు. ముఖ్యంగా చేయాల్సింది అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పేదవాళ్ళకి పెట్టండి. పెడితే ఎటువంటి ప్రాబ్లమ్ అయినా క్లియర్ అవుతది. లేకపోతే క్లియర్స్ కావు. ఎందుకంటే రాహు అండ్ సన్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. చేస్తేనే భవిష్యత్తు బావుంటది. భవిష్యత్తులో డబ్బు ఇవాళ ఉంటది, రేపు పోద్ది. కానీ వాటి మూలంగా వచ్చే అనర్థం పిల్లల మీద చూపిస్తే వచ్చే నరకయాతన చాలా మందికి చూశాను కాబట్టి చెప్తున్నా. రెమెడీ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఓకేనా? థాంక్ యూ మా. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. పాప డాక్టర్ చదువుతుంది. లవ్ మ్యారేజ్ అవుతదా? లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అవుతదా? అనేది. అమ్మా, నిర్దాక్షిణంగా నేను ఏదుంటే అదే చెప్తాను. ఆ తర్వాత మీరు బాధపడొద్దు. ఎందుకంటే కర్మఫలం అనుభవించాలి, అనుభవిస్తారు. ఇక రెండో క్వెషనే లేదు. 97, 12, 26. మా సూర్యకుమారి గారు, నేను కొన్ని సింప్టమ్స్ చెప్తాను. ఆ తర్వాత రిజల్ట్ చెప్తాను. ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి గెడ్డం దగ్గర స్టిచెస్ ఏమైనా పడినాయేమో చూడండి. నంబర్ 1. లేదనుకోండి, ఈ గెడ్డం ప్రాంతంలో పుట్టిమచ్చ ఉంటుంది. తర్వాత అక్కడ కనుక లేకపోతే నడుం మీద ఉంటుంది. అంటే స్పైనల్ కార్డ్ మీద ఉంటుంది. తర్వాత తర్వాత పన్ను మీద పన్ను గాని, పన్ను ఇరగడం గాని, లేపోతే రూట్ కెనాల్ గాని చేయించుకునుంటారు. ఒకసారి అది కూడా కనుక్కోండి. ఓకేనా? ఇవి అన్నీ కనుక ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు. ఎందుకంటే అమ్మాయి జెనెటిక్ రిలేషన్ వేరు. ఇదైతే పక్కా. రెండోది, ఎంతమంది మిత్రులు ఉంటారో ఆ మిత్రుల మూలంగా ఈ అమ్మాయి మోసపోతుంది. ఈ అమ్మాయి ఖచ్చితంగా మోసపోతుంది. అది కూడాను వచ్చే సంవత్సరం జరుగుతుంది. జాగ్రత్త. లేదా ఇప్పుడు ఆల్రెడీ కుజుని యొక్క నక్షత్రంలోకి జూపిటర్ ట్రాన్సిట్ అయిపోతుంది. జూపిటర్ ట్రాన్సిట్ అయిందంటే 3, 8 ఫలితాలతో పాటు 5 ఫలితాలు ఇవ్వాలి.
మిత్రుల మూలంగానే ఈ అమ్మాయికి అనర్థం జరుగుద్ది. దీన్ని ఆపుకోమని చెప్పండి. నేను డాక్టర్‌ని, నేను యాక్టర్‌ని, నేను తెలివిగల్లోళ్ళంటే ఇబ్బందులు కొని తెచ్చుకుంటాను. ఖచ్చితం. ఇంక రెండో క్వెషనే లేదు. ఏమన్నా దీన్ని ఆపుకోవాలి అని మీరనుకుంటే, నా నంబర్ మీ దగ్గరే ఉంది. ఆల్రెడీ నా వీడియోస్‌లో కూడా చెప్పాను. దాంట్లో మెసేజ్ పెట్టండి. ఒకసారి మాట్లాడండి. ఓకేనా? థాంక్ యూ మా. ఇలా అంటున్నాను అనుకోమాకండి. కఠినంగా ఉండాలి. ఇప్పుడు చూసారు గదా! కలకత్తా సంగతి. మనం కొంచెం తల్లిదండ్రులుగా మనం కఠినంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బావుంటుంది. మనం ఎంతైతే డబ్బులు, లగ్జరీస్‌కి అలవాటు చేశామో మన పిల్లల జీవితం మనం పాడు చేసుకుంటున్నాం. అంతే వేరే వాళ్ళు ఎవ్వరు పాడు చేయట్లేదు. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. వేణు ఫణి గారు అడుగుతున్నారు. కొంచెం ఈ ఇబ్బందులున్నాయి అని. ఆ ఇబ్బందులేంటో చూద్దాం. 1991 12వ నెల 12వ తారీఖు. 12వ నెల 12వ తారీఖు. చాలా బాగుంది. ఎన్ని గంటలకి? ఉదయం 4:27. విజయవాడలో. హ్మ్. ఆ! ఇక్కడ ఎవరండి? వేణు ఫణి. వేణు ఫణి గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మ్యారేజ్‌లో ఇబ్బందులు. ఇబ్బందులు ఎందుకొస్తున్నాయి? ఏంటి? అనే దాని మీద క్వెషన్. ఇది ఆల్రెడీ 14/4/2022 నుంచే మొదలుగా ఉన్నాయండి. కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. కారణం ఏంటంటే కేతు ట్రాన్సిట్ ఇన్ లగ్న. ఇది కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణమే. అలాగే వివాహం 23/9/2020 తర్వాత గనక జరిగి ఉంటే కొంచెం అక్కడ కూడా ఇబ్బందులు చూపిస్తున్నాయి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి. అర్ధాష్టమి ఏలినాటి శనిలో జన్మించడం జరిగింది. అష్టమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండడం, లగ్నాన్ని చాలా బలపరచడం జరిగింది. అలాగే తృతీయ స్థానంలో రాహు. ఇక్కడ మీరు చేయాల్సిన ముఖ్యమైన పనేంటంటే ఇప్పుడు గురు మహాదశలో శుక్ర అంతర జరుగుతుందండి. గురు మహాదశలో శుక్ర అంతరం జరుగుతుంది. ఫస్ట్ ఈ అమ్మాయికి మీరు చేయాల్సిన పనేంటంటే పంచాంగం. ఒక పంచాంగం. పంచాంగం గాని, లేపోతే జ్యోతిష్యానికి సంబంధించింది గాని, లేపోతే దైవ గ్రంథం గాని ఈ అమ్మాయి చేతికిచ్చేసి, రోజుకొక కాగితం చదువుతా కూర్చోమనండి. అంతే. ఇదే రెమెడీ ఇంకా ఆ అమ్మాయికి. ఇంకా వేరేదే రెమెడీ ఏమి లేదు. అవసరం కూడా లేదు ఈ అమ్మాయికి. ఎందుకంటే 9వ స్థానంలో కేతు. కేతు స్పిరిచ్యువల్‌కి కారకత్వం వహిస్తారు. సో, కేతు ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటారో ఈ అమ్మాయికి ఇబ్బందులొస్తూనే ఉంటాయి. సో, కేతు స్పిరిచ్యువల్‌గా ఉండాలి. యోగా గాని, మెడిటేషన్ గాని చేయమనండి. లేకపోతే ఇంటి ముందల ఏమన్నా గడ్డి అంటే మన చిన్న గడ్డేసుకుంటాం గదా! ఆ గడ్డుంటే ఆ గడ్డి మీద వాకింగ్ చేయమనండి. గడ్డి మీద వాకింగ్ చేయమనండి. చేస్తే సరిపోతుంది. ఓకేనా? తర్వాత ఆ అమ్మాయి ఒకవేళ బైక్ ఏమన్నా ఉంటే చైన్ అనేది ఉండాలి. తర్వాతేంటంటే తను ఇంట్లో వండినప్పుడు షోకేస్‌లో ఈ తలకాడ నుంచి స్ప్రింగ్ ఉండేది ఉంటాయి బొమ్మలు. ఆ బొమ్మలు ఎక్కువగా యూజ్ చేసుకోమనండి. చైన్ అనేది కంపల్సరీ ఆమె దగ్గర యూజ్ చేస్తూ ఉండమనండి. యూజ్ చేస్తే కేతు అనుకూలత ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? థాంక్ యూ సార్. తర్వాత సురేష్ గారు అడుగుతున్నారు. గురువుగారు నేను మీకు నా ఆస్తి తగాదాలు గూర్చి నిన్న మీకు అడిగాను. మీరు నా జాతకం గూర్చి అడిగారు కాబట్టి జాతకం పంపిస్తున్నాను. దాని సంగతేంటో చూడండి అంటున్నారు. ఒక్క నిమిషం.
ఈ సురేష్ గారిది ఆస్తి పాస్తుల గురించట. అది కూడా చూసేద్దాం ఒకసారి. 1984 84 10వ నెల 27వ తారీఖు 27వ తారీఖు 10 గంటల 4 నిమిషాలు 10 గంటల 4 నిమిషాలు PM. సురేష్ గారు అడుగుతున్న క్వశ్చన్, సార్ మా పరిస్థితి బాగోలేదు, రెండోది ఇక్కడ తలకాయ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, దీంట్లో కుజుడు అనుకూలతలో లేరు, ఆ కుజుడు 11వ భావాధిపతి 6వ భావాధిపతి 7వ భావాధిపతి సంబంధం, బాధకుడితో సంబంధం, పెద్దవాళ్ళ మూలంగా మీ కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళ మూలంగా పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు కూడా ఉన్నాయి. అలాగే లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు శనితో సంబంధం పెట్టుకుని పంచమ భావంలో ఉన్నారు. అంటే ఇల్లు, పొలాలు, ఆస్తులు, అంతస్తుల్లో పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలకు వెళ్ళిపోతాయి. ఇది దాదాపు ఎంత లేదు కాదన్నా కూడాను 2010 లేదా 2000 అక్కడ ఎవరున్నారు, శుక్రుడు ఉన్నారు, ఉపా నక్షత్రం, అంటే 2009 2008 కాడి నుంచి అయితే అసలు బాగోలేదండి. దానికి తగ్గట్ట ఇప్పుడున్న గ్రహగతులు కూడా అనుకూలతలో లేవు. కాబట్టి దీనికి ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఆ చిన్న రెమెడీ మీరు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు నడుస్తున్న మహాదశ ఆల్రెడీ రవి మహాదశ. ఈ రవి మహాదశ శనితో సంబంధం పెట్టుకుని 5లో ఉన్నారు. మీరు టోటల్ గా చెప్పాలంటే ఊబిలో పడిపోయిన వ్యక్తి ఎంత కొట్టుకునిలాడినా కూడా పైకి రాలేడు. ఊబిలో కొట్టుకుంటానే ఉంటాడు, కానీ పైకి రాలేడు. అది పరిస్థితి. సో రవి మహాదశ, ఈ రవి మహాదశ కొంచెం తలకాయ నొప్పితోనే ఉంది. అలాగే రవి మహాదశలో శుక్ర అంతరం జరుగుతుంది. శుక్రుడు ఈ లగ్నానికి 6వ భావంతో కేతుతో సంబంధం పెట్టుకుని 6వ భావంలో ఉన్నారు. మీకు ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఇవన్నీ కూడా చాలా 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 ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రావలసిన డబ్బు, రావలసిన ఆస్తి మీ చేతికి దొరకాలి అంటే వదిలేసేయండి. ఆలోచన తీసేయండి. మనసులోంచి ఆలోచన తీసేయండి. ఎందుకంటే కేతు, వీనస్ అండ్ మూన్ కంజంక్షన్ అట్ 6th హౌస్. 6th హౌస్ అంటే శత్రువు, రుణము, రోగము, సేవ. వదిలేసేయండి. వస్తుంది లేకపోతే లేదని వదిలేయండి. మీరు దాని వెనకాల పడినంత కాలం మీరు 100 కిలోమీటర్స్ ఫాస్ట్ గా పరిగెడితే అది 1000 కిలోమీటర్ ఫాస్ట్ గా పరిగెడతా ఉంటది. కాబట్టి మీరు వదిలేసేయండి. వస్తే లేకపోతే లేదు, దైవేచ్ఛ అని మీరు వదిలేయండి. మేబీ చాలా తొందరలో మీ చేతికి వస్తాయి. లేదు వాటిని పట్టుకుని పాకులాడారా, అవి రావు. ఎందుకంటే కేతుతో సంబంధం పెట్టుకున్నారు అంటే ఇబ్బందిదాయకమైన వాతావరణమే. మీరు సాక్రిఫైగా ఉండండి, లెట్గోగా ఉండండి, ముక్తిగా ఉండండి. అసలు దాని గురించి ఆలోచనే మానేయండి. అదే వచ్చి మిమ్మల్ని అంటుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. ఓకేనా? మిగతా వాళ్ళకి రేపు చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నారు. చిన్న చిన్న రెమెడీస్ చెప్తున్నాను. అవి జాగ్రత్తగా మీరు రొటీన్ వర్క్ లో కనుక మీరు మార్చుకుంటే లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గా ఉంటది అనేది నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్.